మళ్ళా పెట్టేవాడు. ఈరోజు మన సిసిఎస్ టీం పాణ్యం సిఐ ఎస్ఐ పాణ్యం మన ఏఎస్పీ గారు అందరూ ఒక గ్యాంగ్కి పట్టుకోవడం జరిగింది. గతంలో కూడా ఈ గ్యాంగ్ గురించి కొన్ని వివరాలు మీకు చెప్తాను. ఈ గ్యాంగ్లో మెడికొండూరులో అప్పటి నుంచి రాబరీ, డెకాయిటీ, రేప్ ఉండొచ్చు, అన్ని హీనియస్ క్రైమ్స్ చేస్తున్నాడు. 21లో మెడికొండూరులో వీళ్ళ సగం గ్యాంగ్ ఆ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఇప్పుడు లైఫ్ ఇంప్రిజన్మెంట్లో ఉన్నాడు. అయిన తర్వాత దాంట్లో కూడా కొంతమంది అబ్స్కాండింగ్ ఉన్నాడు. అప్పుడు ఒక జనవరిలో మన ఇట్లాంటి క్రిమినల్ ఒక అద్దసారి సుంకన్న పట్టుకోవడం జరిగింది. వాళ్ళు కూడా మెడికొండూరులో గుంటూరు జిల్లాలో ఒక గ్యాంగ్ రేప్లో ఉన్నాడు. తర్వాత ఈటలపాడు పల్నాడు జిల్లాలో హైవే డెకాయిటీస్ 2 హైవే డెకాయిటీస్లో అప్పటి నుంచి అబ్స్కాండింగ్ ఉన్నారు. తర్వాత మార్చి నెలలో ఇంకా ఒక మెంబర్ హనుమంత మేకల హనుమంతకి పట్టుకోవడం జరిగింది. తర్వాత ఈ గ్యాంగ్ మీద పూర్తిగా ఫోకస్ చేయి పాణ్యం సిఐ వాళ్ళ టీం ఎస్ఐ పాణ్యం సిసిఎస్ పాణ్యం ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ పెట్టుకొని ఈరోజు మిగతా ఈ గ్యాంగ్కి యాక్టివ్ మెంబర్స్ ఎవరు ఉన్నారు వాళ్ళకి పట్టుకోవడం జరిగింది. ఈ గ్యాంగ్ సంబంధించి డీటెయిల్స్ ఈరోజు పట్టుకునే వాళ్ళు ఒకరు చెంచు అంకన్న. ఈ గ్యాంగ్ కి కరెంట్ గ్యాంగ్ లీడర్ ఈలే అంకన్న ఉన్నాడు. సుంకన్న అరెస్ట్ అయిన తర్వాత జనవరిలో ఈలే ఈ గ్యాంగ్ లీడర్ అయ్యాడు. ఆ రోజు నుంచి కూడా పాణ్యంలో రాబరీస్ ఉండొచ్చు, తాలూకాలో రాబరీస్ ఉండొచ్చు, ఆర్ తర్వాత హౌస్ బ్రేక్స్ అన్ని బండి ఆత్మూరు గోస్పాడులో, తర్వాత మిగతా అన్నమయ్యలో కూడా పోయి హౌస్ బ్రేక్ చేశారు. రీసెంట్లీ కద్రిలో కూడా జరిగింది ఒక గ్రేవ్ హెచ్బి. ఈ గ్యాంగ్ దానికి మొత్తం వీలే వెనక్కి ఉన్నారు. ఈ గ్యాంగ్ ఏంటంటే కష్టం, ఎందుకంటే పట్టుకోవడానికి వీళ్ళు చేస్తారు దొంగతనం, తర్వాత అడవిలో పోయి ఏదో పని చేస్తారు, కూలి పని చేస్తారు, ఆర్ బుగ్గ ఏదో పని చేస్తారు ఫీల్డ్స్ లో. అండ్ ఏదో ఏమి టెక్నికల్ గా మొబైల్స్ ఏదో వాడుకోవట్లేదు, బయట వాళ్ళతో ఏం కాంటాక్ట్ లో లేవు. సో ఓన్లీ మాత్రమే మన చేసిన ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ప్రకారం వాళ్ళు ఇక్కడ కనపడారు, ఏదో హౌస్ బ్రేక్ లో వీళ్ళ పాత్ర ఉందా లేదా మొత్తం సిసిఎస్ టీం అన్ని జిల్లాలో చెక్ చేసినప్పుడు ఈ కన్క్లూజన్ లో వచ్చింది. సో ఇటు పట్టుకోవడానికి మన సిఐ పాణ్యం హెడ్ చేసే ఆపరేషన్ లో సిసిఎస్ టీం ఎస్ఐ పాణ్యం కొంత 40 to 50 మెంబర్స్ తీసుకుపోయి ఫిషింగ్ నెట్స్, కారం, కత్తి అన్ని తీసుకుపోయి వాళ్ళకి ఒక నాన్ లీథల్ వేలో పట్టుకోవడం జరిగింది. తర్వాత ఇప్పుడు కూడా అంకన్న గాడు మీద 34 కేసెస్ ఉన్నాయి. దాంట్లో 17లో మాత్రం అరెస్ట్ అయ్యాడు. మేజర్ కేసెస్ లో కానీ ఎడ్లపాడు రాబరీలో కానీ ఇప్పుడు కూడా అబ్స్కాండింగ్ ఉన్నాడు. మిగతా వాళ్ళకి లైఫ్ ఈ కేసెస్ లో 7 years కన్విక్షన్ పడింది. 2 కేసెస్ లో 7 years. తర్వాత ఒక హరిచంద్ర గాడు ఉన్నాడు, 16 కేసెస్ లో ఇప్పుడు వరకు ఇన్వాల్వ్ అయ్యారు. చిన్న హుస్సేని ఉన్నారు, 7 కేసెస్ లో ఇప్పుడు అరెస్ట్ పెండింగ్ ఉంది. జమ్ములు ఉన్నాడు. సో వీళ్ళే అరెస్ట్ కొన్ని కేసెస్ లో పెండింగ్ ఉన్నాయి, కొన్ని కేసెస్ లో ఎన్బిడబ్ల్యూస్ పెండింగ్ ఉన్నాయి, అండ్ చాలా కేసెస్ ఇప్పుడు కూడా అన్రిపోర్టెడ్ ఉన్నాయి. వీళ్ళు చేస్తారు, బయట ఎవరు రిపోర్ట్ చేయకుండా ఉంటాడు. సో మనకి ఇది పట్టుకోవడం ఒక మంచి పని అయింది. వీళ్ళు చాలా నోటోరియస్ గ్యాంగ్, పట్టుకోవడం కూడా కష్టం, రికవరీ చేయడం కూడా చాలా కష్టం. ఇది రికవరీ కూడా బాగానే చేశారు. వీళ్ళు ఏదో ఫారెస్ట్ లో దాచుకోబెట్టుకొని వేరే వాళ్ళకి ఇచ్చి సో కష్ట చేసి వీళ్ళ రికవరీ కూడా చేశారు. తర్వాత ఇది చేసిన పనికి గుడ్ వర్క్ మన డిఐజీ గారు సార్ చాలా గుడ్ విషెస్ ఇచ్చారు సిఐ పాణ్యం టీమ్ కి, సిసిఎస్ టీమ్ కి, అంత స్టాఫ్ కి. సో ఇదే మన ఇప్పుడు చెంచు గ్యాంగ్ కి, మొత్తం చెంచు చెందిన వాళ్ళ గ్యాంగ్ కి చాలా వరకు మన కంట్రోల్ చేసాము. చాలా మంది ఇప్పుడు జైల్లో ఉన్నాడు, అండ్ ట్రయల్ కూడా నడిచి వాళ్ళకి కన్విక్షన్ రావడానికి మన గట్టిగా ప్రయత్నం చేస్తారు. అండ్ అంతే. ఇంకా మీ దగ్గర ఎన్ని క్వశ్చన్స్ ఉంటే చెప్తాను. అదర్ స్టేట్ లో లేవు, ఇంకా డిస్ట్రిక్ట్స్ చాలా ఉన్నాయి. వీళ్ళే ఇక్కడ ఫారెస్ట్ ఏరియా ఉంటాయి, అక్కడే చేస్తారు. సో చేసిన వెంటనే ఫారెస్ట్ ఏరియా పోతారు. సో యాడకి ఉండొచ్చు, అంబాపురం ఉండొచ్చు, కదిరి ఉండొచ్చు, అన్నమయ్యలో హార్స్లీ దగ్గర ఉండొచ్చు. సో జస్ట్ హైవేలో పోతారు. ఎవరు టూరిస్ట్ వస్తే ఏదో కప్పల్ వస్తారు, వాళ్ళకి ఏదో రాబరీ చేసి వెంటనే పాడిపోతాడు. సో ఇప్పుడు గతంలో కూడా ఒక మంచి వీళ్ళకి డ్రోన్ వాడుకొని అన్ని మన
రెక్కీ చేసి ఐడెంటిఫై చేసాము. కరీమద్ల గడివేమ్లలో కూడా ఒక టైం మిస్ అయ్యాడు, మీకు కూడా తెలిసింది. అప్పటి నుంచి ఇది పరారులో ఉన్నాడు. రిపోర్టెడ్ కేసెస్ లో ఏం రేప్ కేసెస్ లేదు వీళ్ళ మీద. గతంలో పట్టుకున్న సున్కన్నా మీద ఉంటాయి, వీళ్ళు మాత్రమే ఇప్పుడు రాబరీస్ ఉన్నాయి వీళ్ళ మీద, గ్రేవ్ కేసు. అన్రిపోర్టెడ్ చాలా ఉన్నాయి, కానీ ఇప్పుడు వీళ్ళు చెప్పిన ప్రకారం ఉన్నాయి కొన్ని హౌస్ బ్రేక్స్ అండ్ రాబరీస్, కానీ మనకి రిపోర్ట్ అవ్వట్లేదు. 6/25 లో మన శాంతిరామ్ కాలేజ్ దగ్గర ఒక రాబరీ అయింది 6/25 పాణ్యంకి. ఆ కేసులో మన ఫస్ట్ అరెస్ట్ చేస్తున్నాము. తర్వాత అన్ని కేసుల్లో పీటీ వారెంట్ కనెక్ట్ చేసి అన్ని కేసెస్లో ఇన్వెస్టిగేషన్ పూర్తి చేస్తాం. రికవరీ ఇప్పుడు అన్ని కేసెస్ కలిపి 10 తోలాస్ గోల్డ్ అయింది, 21 తోలాస్ సిల్వర్, 10,000 క్యాష్, 2 మోటార్ సైకిల్స్, 4 అది వెపన్స్ ఉన్నాయి. కానీ ముఖ్యంగా రికవరీ మాత్రమే మన ఇంపార్టెన్స్ లేదు. ఇది చాలా నోటోరియస్ గ్యాంగ్ ఉంటారు, వీళ్ళే ఖచ్చితంగా జైల్లో ఉండాలి. కాబట్టి అదే దాని మీద మన సక్సెస్ అంటే వీళ్ళే పట్టుకోవడం మనకి సక్సెస్. 8 years నుంచి కొంతమంది దొరకడం లేదు, అండ్ ఇటువంటి వాళ్ళకి రిలేటివ్స్ తో కూడా కాంటాక్ట్ లేవు.